ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. కొన్ని చర్చెస్ ఎట్లున్నాయంటే ఓన్లీ ఫర్ సింగింగ్ లాగా ఉన్నాయి. యూత్ మాత్రమే వెళ్ళే చర్చెస్ తయారయ్యాయి. మీరు ఒక ప్రాంతం నుంచి వస్తే అదే ప్రాంతం నుంచి వచ్చే పాస్టర్లనే మీరు కోరుకోవడము వెళ్ళడం వల్ల వాళ్ళకు డిమాండ్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఆ చర్చెస్ మాస్ని అట్రాక్ట్ చేయాలని చాలా మటుకు దేవుని చిత్తం కానీ పద్ధతులను పాటిస్తున్నారు. సో కొన్ని చర్చెస్ అయితే ఎలా ఉన్నాయంటే ఓన్లీ యూత్ పాటల కోసము అదేందో పాస్టర్ అమ్మలు హీరోయిన్లని ఊహించుకుంటూ ఆ చర్చికి వెళ్ళడం ఒక ప్రెస్టేజ్ లాగా మనసులో ఎట్లుందంటే వాళ్ళు పాడే పాటలు ఆ నైట్ క్లబ్ లాగా చీకట్లో ఆరాధనలు ఇవన్నీ కూడా విచ్ క్రాఫ్ట్ అంటే చేతబడి సెటప్. సో ఇవన్నీ సాతానుకు సంబంధించిన క్రియలు. ఇవన్నీ దేవుని ఆలయాల్లో ఎప్పుడూ లేవు, ఇవి కొత్త పోకడ. అయితే ఇలాంటివి మనము ఎంకరేజ్ చేసినట్టు అవుతున్నాము. అలాంటి వాటి దగ్గర వెళ్ళడం ద్వారా ఆ పాటల్లో ఉన్న స్పెల్స్ అంటే కర్సెస్, మంత్రాలు, అవి దేవుని పాటల్లాగే ఉంటాయి. కానీ ఆ పాటల్లో అనారోగ్యాలు, సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంకా ఏవి కావాలో సాతానికి ఏమి మన జీవితంలో జరగాలో, దేవుని బ్లెస్సింగ్స్ ఏవేవైతే దొంగిలించాలో అవన్నీ ఆ పనులన్నీ కూడా ఆ పాటల ద్వారా జరుగుతుంటాయి. ఆ చర్చెస్ దేవుని చేత ఏర్పరచబడినవి కావు. మనం చూడగానే గుర్తుపట్టవచ్చు. యూత్ ఏమనుకుంటున్నారంటే డబ్బులు పెట్టి క్లబ్ పోయే కంటే ఇక్కడ పోయి కొంతసేపు ఎగిరి దుంకి రావచ్చు అని చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్స్లో అందరూ క్రిస్టియన్స్ గారు, ఎంజాయ్ చేయాలనుకునే క్రిస్టియన్స్ నిజమైన క్రిస్టియన్స్ కాదు. కాబట్టి ఈ లోకానుసారంగా మీ చర్చెస్లో జరుగుతున్నట్టయితే అది దేవుని చిత్తము కాదు. మళ్ళీ అలాంటి చర్చెస్కి వెళ్ళి నాకు ఇలా బాగాలేదు, నాకు అది అయ్యింది, ఇది ఆయన కంప్లైంట్ చేస్తే దేవుడు కూడా ఏమీ చేయలేడు. మనకు బుద్ధి జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి అలాంటి చర్చెస్ని అవాయిడ్ చేయండి. ముఖ్యంగా యూత్ ఇలాంటి చర్చెస్, క్లబ్ లాంటి చర్చెస్ మీకు తెలిసిపోతుంది ఏదో రాంగ్ ఉందని. చాలామంది వెళ్తున్నారంటే అదేంటి విశాలమైన దారి, అనేకులు వెళ్తారు, కానీ ఇరుకు దారిలో కొంతమంది మాత్రమే నడుస్తారు. అది దేవుని మార్గం. కాబట్టి ఇలాంటి చర్చెస్ని అవాయిడ్ చేయండి. ఇలాంటి పాటలు మీ ఇండ్లలో కూడా పెట్టుకోకండి. దేవుని చిత్తానుసారంగా నడవడానికి దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించును గాక. పావురం వల్ల నిష్కపటంగాను, పాముల వల్ల వివేకంగాను మనం ముందుగాక. ఆమేన్.